హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట కొబ్బరి మామిడికాయ పచ్చడి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కొబ్బరి మామిడికాయ పచ్చడి. మా ఇంట్లో మేము ఎలా తయారు చేసుకుంటామో ఆ పద్ధతి, తయారీ విధానం అయితే చెప్తాను. కొబ్బరి మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి మామిడికాయ పచ్చడికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం. మొదట కొబ్బరి మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. ఇక్కడ మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాము, తగినంత తీసుకోవాలి. పచ్చి కొబ్బరి ఒక మామిడికాయ అయితే తీసుకున్నాము. పచ్చిగా పుల్లగా ఉండే మామిడికాయ తీసుకోవాలి. తగినన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, తగినంత వెల్లుల్లి, ఒక అర స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మొదట ఈ వెజిటేబుల్స్ అన్నీ నీట్గా కడిగి సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, మామిడికాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకోని అవసరం లేదు, ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసుకుందాము. ఒక మిక్సీ గిన్నె తీసుకొని కట్ చేసి పక్కన ఉంచిన మామిడి ముక్కలు, కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి మిక్సీలో వేసుకుందాము. చాలా సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీ పచ్చడి, కొబ్బరి మామిడికాయ పచ్చడి తయారీ విధానం అయితే చూస్తున్నాము. వీటన్నిటిని మిక్సీలో వేసుకోవాలి. ఇందులోనే జీలకర్ర కూడా వేసేసి ఒకసారి అయితే మిక్సీ చేద్దాము. 5-6 వెల్లుల్లి రెక్కలు కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకున్నాం మనం. ఎప్పుడైనా కల్లుప్పే వాడాలి. ఒకసారి ఇలా కలిపి ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ అయితే వేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. చాలా సూపర్ పచ్చడి. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేద్దాము. మొదట స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకోవాలి. చాలా సూపర్ పచ్చడి. తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. కొబ్బరి మామిడికాయ పచ్చడి తయారీ విధానం చూస్తున్నాము. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, 2 ఎండుమిరపకాయలు ఇలా ఇంపి వేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రేఖలు కచ్చాపచ్చ దంచి ఇందులో వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పక్కన ఉంచిన పచ్చడి ఇందులో వేసుకుని చిన్న మంట పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి అయితే కలిపి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా సూపర్ పచ్చడి, కొబ్బరి మామిడికాయ పచ్చడి తయారీ విధానం చూస్తున్నాము. చిన్న మంట పెట్టుకొని ఒకసారి అయితే బాగా కలిపి ఇందులో ఇంచి ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు అయితే వేయించుకోవాలన్నమాట. హైలో పెట్టుకోకూడదు, చిన్న మంట పెట్టుకొని మధ్యలో మధ్యలో కలుపుతూ ఆయిల్ బాగా పైకి తేలే వరకు వేగించాలన్నమాట. ఇదిగోండి, చూస్తున్నారా మన కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎంత బాగా రెడీ అవుతుందో. ఇందులో నుంచి ఆయిల్ చూడండి ఎలా బయటకు వస్తుందో. ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు అయితే వేయించాలన్నమాట. చిన్న మంట పెట్టుకుని కలుపుతూ ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కొబ్బరి మామిడికాయ పచ్చడి తయారీ విధానం అయితే చూస్తున్నాము. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వండి. చూస్తున్నారా ఎంత బాగా రెడీ అవుతుందో మన కొబ్బరి మామిడికాయ పచ్చడి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి మామిడికాయ పచ్చడి తయారీ విధానం అయితే చూస్తున్నాం. ఇప్పుడు ఈ పచ్చడి అయితే రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లో తీసి పెట్టుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మన కొబ్బరి మామిడికాయ పచ్చడి అయితే సూపర్గా రెడీ అయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది కొబ్బరి మామిడికాయ పచ్చడి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, కొబ్బరి మామిడికాయ పచ్చడి. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.